పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఎప్పుడూ కష్టాన్ని ప్రేమించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను మొదట్లో ఒక వర్తకుడి వద్ద తక్కువ జీతానికే పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించిన యజమాని నన్ను ప్రోత్సహించారు. తర్వాతి రోజుల్లో ఆయన సహకారంతోనే సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగాను. తోట పనికి అదనంగా మరొకరిని నియమించడం వల్ల నాకు నష్టం లేదు. నీ ఒక్కడి జీతం ఖర్చు నాకు ఎక్కువ కాదు. నువ్వు శ్రద్ధగా తోట పని చేసుకో. జీతం సంగతి నేను చూసుకుంటాను అంటూ పనిలోకి ఉంచుకున్నాడు యజమాని. తర్వాతి కాలంలో ఆనందుడు నిజాయితీగా కష్టాన్నే నమ్ముకొని పనిచేయసాగాడు. యజమాని మెప్పు పొంది వృద్ధిలోకి వచ్చాడు. అర్థమైందా కన్నయ్య? ఇలాంటి తెలియని పరీక్షలు మన జీవితంలో చాలా ఎదురవుతాయి. ఏదేమైనా సరైన మార్గంలో మన కష్టంతో మనం బతికితే హాయిగా ముందుకు వెళ్తాం. సరే అమ్మా. నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా. Please like, share, subscribe. Thank you.